చామంతిని అయితే అభి తన క్యాబిన్లోనికి పిలిపిస్తాడు. ఇక చామంతి రాగానే అభి అయితే ఏంటి ఏంటి చామంతి, నువ్వు ఇంకెప్పుడు నన్ను సార్ అని పిలకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అభి అని పిలు చామంతి అని చెప్పి అంటాడు. దాంతో చామంతి అయితే సరే అభి అని చెప్పి అంటుంది. ఇక చామంతిని అభి అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను మొన్న కొత్తపల్లి వెళ్ళాను చామంతి అని చెప్పి అంటాడు. దాంతో ఆ చామంతి అయితే అవునా, ఎందుకు సార్ కొత్తపల్లి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది. నేను స్వర కోసం కొత్తపల్లి వెళ్ళాను, కానీ స్వర అక్కడ లేదంట, చాలా అప్సెట్ అయ్యాను. స్వర కోసం నేను వెతుకుతూ ఉన్నాను. ఒకసారి నాకు మళ్ళీ స్వర గుర్తు వస్తుంది. స్వరాన్ని నేను ఒకసారి కలిసి స్వరతో మాట్లాడాలని ఉంది, మనసు విప్పి మాట్లాడాలని ఉంది అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది విని చామంతి అయితే ఏంటి సార్ ఇదంతా నిజమా అని చెప్పి అంటుంది. అవును చామంతి, నాకు స్వర మళ్ళీ గుర్తుకు వస్తుంది, స్వరాన్ని కలిసి స్వరతో మాట్లాడాలని ఉంది చామంతి అని చెప్పి అభి అయితే నటిస్తూ చామంతి ముందు అంటాడు. అది విని చామంతి అయితే చాలా సంతోషిస్తూ అది అభి సార్, నేను స్వర కలిసే ఉంటున్నామని చెప్పబోతూ ఉంటే ఇంతలోనే అభికి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక అభి ఫోన్ కాల్ మాట్లాడటంతో చామంతి అయితే ఆ విషయం చెప్పకుండా అవునా సార్ అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇక స్వర గురించి ఎలాగైనా సరే అభి సార్కి చెప్పాలని చామంతి అయితే తను నిర్ణయం తీసుకుంటుంది. ఇక అభి అయితే చామంతి ఎప్పుడు బయటపడుతుందా, స్వర ఎప్పుడు బయటపడుతుందా అని చెప్పి అభి వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇవ్వచ్చని అభి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.